ఇప్పటి వరకు మానవ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా $600 బిలియన్ క్లబ్లో ఎలన్ మాస్క్ ప్రవేశించాడు. $677 బిలియన్ ఇప్పుడు ఎలన్ మాస్క్ సంపద ఆస్తి. అంటే మన లెక్కలో చెప్పాలి అంటే 55 లక్షల కోట్లు, ఇంకా పై మాటే. సో ఎలన్ మాస్క్ అనే పేరు వినిపించగానే చాలామంది మెజారిటీ మెంబర్స్ అనుకునేది విపరీతమైన డబ్బున్న వ్యక్తి, విచ్చలవిడిగా డబ్బుంది కాబట్టి ఏ పని అయినా చేయగలుగుతాడు, విచ్చలవిడిగా డబ్బుంది కాబట్టి సక్సెస్ అవుతారు అని. సో నాకు ఎలన్ మాస్క్ నేను అంటే చాలా రోజులు చాలా సంవత్సరాల కింద నుంచే ఎలన్ మాస్క్ ఆలోచనను అంటే కొంతవరకు గమనించుకుంటూ వస్తే నా దృష్టిలో ఆయన రిచ్ కాదు, బిలియనర్ కాదు, రిచ్ కాదు. ఇవన్నీ ఆ పదాలు ఎలన్ మాస్క్ను మనం రిచ్ బిలియనర్ అంటే తనను మనం తక్కువ చేసినట్లే నేను భావిస్తా. తను ఒక రెవల్యూషనిస్ట్, తను ఒక డ్రీమర్, తను నిజంగానే ఒక యోధుడు, గ్రేట్ విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఎలాన్ మాస్క్. అండ్ ఇంకో మాట చెప్పాలి అంటే మానవ జాతి మరింత కంఫర్టబుల్గా ఎట్లా జీవించగలుగుతుంది అని చెప్పి ఆ కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయడం కోసం తన ఆలోచనలకు పదును పెట్టి కొన్ని అద్భుతాలు, కొన్ని రెవల్యూషన్స్ తీసుకొచ్చిన వ్యక్తి ఎలన్ మాస్క్. ఎస్, బ్యాంకుకి వెళ్ళాలి అంటే అరే క్యూ లైన్లో నిలబడాలి, గంటల గంటల టైము, ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా, ఇంటి నుంచే బ్యాంకింగ్ సాధ్యం కాదా అని ఆలోచించారు. పేపాల్ తీసుకొని వచ్చాడు. ఈరోజు మన డిజిటల్ పేమెంట్స్కి బీజం పేపాలే కదా, పేపాల్ తీసుకొని వచ్చాడు. తర్వాత ఈబేకి అమ్మాడు, విపరీతమైన డబ్బులు, ఫస్ట్ సక్సెస్. అరే ఈ కార్ల వల్ల డీజిల్ ఇంజన్ మొత్తం పర్యావరణం దెబ్బతినిపోతుంది కదా, అది లేకుండా కార్లను నడపలేమని ఆలోచించాడు. ఆలోచన బయట పెడితే ప్రపంచంలో చాలామంది నవ్వుకున్నారు, ఇంపాసిబుల్ అన్నారు. ఇంపాసిబుల్ అంటున్నారు అందరూ అని చెప్పి ఆగిపోతే ఆయన ఎలన్ మాస్క్ ఎందుకు అవుతాడు? ఇంపాసిబుల్ని పాసిబుల్ తీసుకుంటూ టెస్లా కార్లు, ఎలక్ట్రికల్ కార్లతో ఒక రెవల్యూషన్ తెచ్చాడు. కుప్పల కుప్పల సంపద వచ్చి పడింది, కుప్పల కుప్పల సంపద వచ్చి పడింది. అరే భూమికి ఏమన్నా అయితే మానవ జాతి ఏమైపోతుంది అనుకున్నారు? మానవ జాతి మనుగడ కొనసాగాలి అంటే మల్టీ ప్లానెట్ కావాలనుకున్నాడు. అందుకని చెప్పి పైన ఒక మార్స్ కాలనీ చేస్తే ఎట్లా ఉంటుంది అని డ్రీమ్ కలలుగా అన్నాడు. దానికోసం మనం ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం ఎందుకు, మనమే ఒక రాకెట్ అంటే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అంతరిక్ష కేంద్రాన్ని సరిపోతుంది కదా అని చెప్పి స్పేస్ ఎక్స్ తీసుకొని వచ్చాడు. రాకెట్లు చాలా ఖరీదున్నాయి కదా అని చెప్పి చర్చ జరిగినప్పుడు రాకెట్ చాలా ఖరీదున్నాయని చెప్పి ఆయన అనుకున్నప్పుడు అవును రాకెట్లను రీయూజ్ చేద్దాం అన్నాడు. ఫాల్కన్ 9 ల్యాండింగ్ చేశాడు. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాలే. ఎక్కడైనా ఒక సమస్య ఉంది అంటే దాన్ని రూట్ నుంచి క్లియర్ చేసుకుని మళ్ళీ బిల్డ్ చేసుకునే రకం, ఎక్కడా వెనక్కి తగ్గడు. మనిషి బ్రెయిన్ను కంప్యూటర్ని ఇంటర్ఫేస్ చేశాడు. మనిషి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ చేసి న్యూరాలింగ్ తీసుకొని వచ్చి పారాలసిస్ ఉన్న వాళ్ళకి లైఫ్ జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఏదైనా చూడండి, ఎలన్ మాస్క్ ఒక 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 గ్రేట్ విజన్, గ్రేట్ క్రియేటివిటీ, గొప్ప ఆలోచన. ఎలన్ మాస్క్ జీవితంలో విజయాల కంటే కూడా నన్ను అడిగితే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయేమో. ఒకనొక దశలో 2008 టైంలో స్పేస్ ఎక్స్ ప్లస్ టెస్లా పూర్తిగా పతనావస్థ, ఇంకా దివాలా తీసే పరిస్థితి. అండ్ అట్ ద సేమ్ టైం వ్యక్తిగత జీవితంలో డైవోర్సు అన్ని చుట్టుముట్టేసాయి. నేను ఎప్పటికీ ఓడిపోను అన్నది ఎలన్ మాస్క్ ఆలోచన. తన మైండ్ సెట్ అది, నేను ఎప్పటికీ ఓడిపోను, అన్ని సాల్వ్ చేసుకుంటూ రాగలుగుతాను అని. అన్నిటిని ఓవర్కమ్ చేసుకున్నాడు. ఈరోజు ప్రపంచంలో ఎలన్ మాస్క్ దరిదాపుల్లో కూడా ఎవ్వరు లేరు. సెకండ్ ప్లేస్లో ఉన్న వరాకిల్ ఆయన $150 బిలియన్ ఎలన్ మాస్క్ కంటే తక్కువగానే ఉన్నాయి. అసలు ఎలన్ మాస్క్ మనం డబ్బుతో మెజర్ చేయలేము. చెప్పాను కదా, రెవల్యూషనిస్ట్, తనొక డ్రీమర్, తనకు యోధుడు. నిజంగానే ఎక్కడా వెనకడిగేసే మనస్తత్వం కాదు, ఎక్కడా వెనకడిగేసే మనస్తత్వం కాదు. గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి. ఎవరికి సాధ్యమవుతాయి? ఇంత డబ్బులు సొంతంగా ఇల్లు కూడా లేదు ఎలన్ మాస్క్. ఫ్యాక్టరీ కంపెనీలోనే పడుకుంటాడు. ఎక్కడైనా తన కంపెనీ ఇంకో లొకేషన్ దగ్గరికి ఉంది, అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్కి కాల్ చేసి ఈరోజు నేను మీ ఇంటికి వస్తానని, అక్కడే ఆయన్ని ప్రత్యేక విమానం హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది, వాళ్ళ ఫ్రెండ్ ఇంటిని యూజ్ చేసుకొని పోతాడు. ఎస్, ఇది ఫ్యాక్ట్ కూడా. చాలా ఇంటర్వ్యూలో ఫ్రెండ్స్ చెప్పారు, ఎలన్ మాస్క్ చెప్పాడు. ఇప్పుడు స్టార్లింక్తో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రపంచంలో ఎవరూ ఆలోచించలేవు ఇవన్నీ. తనే గొప్పగా ఆలోచించాడు, గొప్పగా మొదలెట్టాడు.
దాదాపు ప్రపంచంలో ప్రతి ఆవిష్కరణకు కీలకమైనవే దాని వెనక ఎలాన్ మస్క్ ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాడు అని ఆయన ఓపెన్గా చెప్తాడు. సో ఎలాన్ మస్క్ జీవితం నిజంగా అది ఒక అద్భుతం. తన ఆలోచన ఒక అద్భుతం, మనిషి ఒక అద్భుతం. మనం ఎలాన్ మస్క్ జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి. మన మైండ్ సెట్ ఏంది, ఎక్కడైనా ఒక చిన్న ఫెయిల్యూర్ వచ్చింది, ఒక చిన్న నష్టం జరిగింది, ఒక చిన్న కష్టం జరిగిందంటే అంతేలే, దేవుడు ఎంత రాసి పెడితే అంత ఉంటుంది అంటాం. ఇలా దేవుడు, దయ్యము, కర్మ ఇటువంటి ఎలాన్ మస్క్ లేవు. ఉన్నింటి ఈయన అద్భుతాలు సాధ్యమయ్యేటివి కాదు. సో ఎలాన్ మస్క్ $600 బిలియన్ క్లబ్లో చేరాడు అని ఆయన డబ్బు గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటే మాట్లాడాల్సింది ఆయన డబ్బు గురించి కాదు, ఆయన విజన్ గురించి, ఆయన గ్రేట్నెస్ గురించి, ఆయన రెవల్యూషన్స్ గురించి, ఆయన డ్రీమ్స్ గురించి, వీటి గురించి మనం చర్చించాలి అని చెప్పి నాకైతే బలంగా అనిపించింది. నిజంగానే ఎలాన్ మస్క్ ఒక ఇన్స్పిరేషన్ నాకైతే.